సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తారు. ఎక్కడ సార్, ఏ ఏరియా సార్? మాది మురళీనగర్ అండి. మురళీనగర్. సరే, ఎలా అనిపిస్తుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఈ వైజాగ్ నార్త్ అనేది ఎలా ఉండబోతుంది ఇక్కడ? అంటే బీజేపీ పార్టీకి ఇవ్వడం చూస్తున్నాం టికెట్, ఉమ్మడి కూటమిలో భాగంగా. మరోపక్క వైసీపీ కూడా కేకే రాజు గారు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందండి? మ్యాక్సిమం విష్ణుకుమార్ రాజు గారే విన్నింగ్ అండి. ఇంకా వైసీపీ అంటే ఇంకా ఛాన్స్ లేదు. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గురించి ఇంకా మర్చిపోవడం. ఎందుకనన్నా? ఏమీ చేయలేదు. అసలు ఏం చేశారు చెప్పండి? ఇన్ఫ్రా డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ పరంగా అంత జీరో, ప్రతి దగ్గర కబ్జా. వైజాగ్ ఏమొచ్చి గంజాయికి హబ్ అయిపోయింది. వాళ్ళ మటుకు వాళ్ళే రుషికొండ అంతా దోచేశారు. వైజాగ్లో ఎక్కడ కూడా మామూలుగా లూప్ లైన్ కాలనీస్కి వెళ్తే రోడ్స్ లేవు. ఒకప్పుడు 10th క్లాస్ అబ్బాయికి పిలిస్తే ఏరా బాబు ఎలా చదువుతున్నావు అంటే బాగా చదువుతున్నానని అని. అరౌండ్ 2014 ఆ టైం. ఇప్పుడు అడిగితే అన్న గంజాయి కొట్టడానికి వెళ్తున్నాం అన్నాడు. వాళ్ళతో మాటల్లో పోతుంది. వైజాగ్ అలా తయారైంది. అంటే ఈరోజు మేము డెవలప్ చేస్తున్నాం కదా, ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓఏలు చేసుకున్నామని చెప్పి ఈరోజు ఐటీ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, గుడివాడ అమర్నాథ్ గారు. ఏం చెప్తారు? అది కోడిగుడ్డు గురించి మాట్లాడుతున్నారు. అతను ఐటీ గురించి, కోడిగుడ్డు గురించి చాలా దూరంగా ఉంది కదా నాలెడ్జ్. అతనికి అసలు మినిస్ట్రీ ఇవ్వడమే వేస్ట్. ఏముందన్న డెవలప్మెంట్ మీకే తెలుసు కదా ఎలా ఉన్నదని డెవలప్మెంట్. ఐటీ ఎక్కడుంది చెప్పండి వైజాగ్లో? అప్పుడున్న పాత్ర ఉంది, అప్పుడున్న హెచ్ఎస్బీసీ కూడా తీశారు. ప్రతి దానికి కమిషన్ ఏ కంపెనీ రావాలన్నది. ఇంకెవరు వస్తారు? ఇంకెవరు రారు. మళ్ళీ అతను ముసలివాడైనా పెద్దవాడైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది, ఐటీ రంగం పెరుగుతుంది, మళ్ళీ పోలవరం కంప్లీట్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది ఒకటి వస్తుంది. సార్, అంటే ప్రధానంగా వైజాగ్లో ఉన్న సమస్యలు, ఇక్కడ వైజాగ్ పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలు కానీ, రైల్వే జోన్ కానీ, లేకపోతే స్టీల్ ప్లాంటు, హార్బర్ పోర్టు విషయంలో కానీ, మిగిలిన ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ గత 5 ఏళ్ళుగా ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీగా ఉండి ఎటువంటి పోరాటం చేశారంటారు? ఎంతవరకు సాధించగలిగారంటారు? ఏం చెప్తారు? అతను వాళ్ళ ఫ్యామిలీలోనే కిడ్నాప్ అయిపోయారు. ఇంకా అతను ఏం చేస్తారండి? 5 ఏళ్ళ అక్కడ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కిడ్నాప్ అయిపోయారు. అతనికే సెక్యూరిటీ లేదు. ఇంకా అతని గురించి మనం ఏం చేస్తాం? అతని గురించి మనం ఏం మాట్లాడతాం? అక్కడ మీకు అర్థమవుతుంది కదా గవర్నమెంట్ ఏమైందో, ఏ విధంగా ఉందో. ఏదైనా సరే మళ్ళీ టీడీపీ రావాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఐటీ రావాలి, పిల్లలు బాగుపడాలి, పోలీస్ ప్రొటెక్షన్ పెరగాలి, పోలీసులు మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సరే, అంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా, వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఫైట్ చేస్తారనుకుంటున్నారు గట్టిగా? ఇప్పుడు ఝాన్సీ గారు అనేది లిక్కర్ బిజినెస్ అండి, భరత్ గారు అనేది ఎడ్యుకేషన్ బిజినెస్. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎవరు ఫైట్ చేయగలరు పార్లమెంట్ అని. లిక్కర్ ఆవిడ వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడేది లిక్కర్ బిల్లు గురించి, ఎడ్యుకేషన్ బాయ్ వెళ్ళి మాట్లాడేది పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు? సార్ మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ కోర్సెస్ అన్ని డెవలప్ చేయాలి సార్ అని మాట్లాడతారు భరత్ గారు. అదే మేడం అయితే ఏం మాట్లాడగలరు? సార్ ఇప్పుడు బ్రోకోడ్ పేరు ఉంది కదా, నెక్స్ట్ ఏపీ ప్రెసిడెన్షియల్ మెడల్ ఇచ్చాడు కదా, దాటి గురించి ఆవిడ మాట్లాడగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? మహేష్ అన్న పేరు. ఏం చేస్తారు బ్రో? నేను బ్యాంక్ యూనియన్ బ్యాంక్. బ్రో, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ప్రధానంగా వైజాగ్ పార్లమెంట్ పరిధిగా ఎన్నో అంశాలు, దాదాపు స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ విషయం కానీ, ఐటీ సెక్టార్లో ఇండస్ట్రీలు రావడం విషయం కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు కానీ, ఈ రోజున ఇవన్నీ కూడా మీ తరపున సమస్యలు వినిపించడానికి పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తూ ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు అయితే ఎవరిలో గట్టిగా ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఏం చెప్తారు అసలు? మేలే బెస్ట్ కదా, మేలే ఎక్కువ పవర్ ఉంటుంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఇది పాలిటిక్స్లో అయితే, అంటే లేడీస్ మీద. అంటే శ్రీభరత్ గారు గెలిచే అంటే ఐటీ సెక్టర్ డెవలప్ చేసామని అంటున్నారు. ఈ 5 ఏళ్ళ వైజాగ్లో ఎలా ఉంది అట్లా? లేదు, ఐటీ సెక్టర్ అంటే డెవలప్మెంట్ అంటే ఏం లేదు. అది చాలా ఐటీ సెక్టర్ అన్ని కంప్లైంట్ మూతపడిపోయి, చాలా కాంటినెంట్ అనేది, నెక్స్ట్ పైన పల్సెస్ చాలావన్నీ మూతపడిపోయి. అవన్నీ బాగున్నాయి. ఐటీ సెక్టర్ బాగుండాలంటే తెలుగుదేశం రావాలి. మీ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసామని చెప్తున్నారు కదా ఐటీ మినిస్టర్ గారు, దాదాపు 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓఏలు చేసుకున్నామని. ఫేక్ అంతా. మేము అసలు యాక్చువల్లీ మేము ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తాము, మాకు తెలిసేది బాగానే. ఎక్కడ చాలా కంపెనీలు మూతపడిపోయాయి. మేము తట్టు ఏంటంటే శాలరీలు కూడా స్టార్టింగ్ శాలరీలు ఎక్కువ ఇవ్వట్లేదు. ఈ ఐటీ సెక్టర్లు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి తక్కువ చాలా. నా అయితే ఇప్పుడు కాన్సెంట్రిక్స్ చిన్న చూసుకుంటే ఐటీ సెక్టర్ మామూలుగా బీపీ వాళ్ళు ఎక్కువైపోయింది. ఐటీ సెక్టర్ అంటే పడిపోయింది అసలు లేదు. ఇప్పుడైతే 5 years బట్టి 5 years వస్తే ఐటీ సెక్టర్ అయితే మనకు లేదు. అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు మరి ప్రధానంగా ఇక్కడ గంజాయి వాడకం పెరిగిందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తాయి, దాని గురించి 100% అది 99% విశాఖపట్నంలో చూసినట్టు వరకు అయితే అది చాలా ఎక్కువ ఉంది. దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది.
ఈ కుర్రోళ్ళు అయితే చిన్న చిన్న పిల్లలు పెద్దలు లేకుండా ప్రబడి అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా గతంలో చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ లోడ్ కూడా మనకి సప్లై కూడా బాగా త్వరగా అవుతుంది బయట. ఇప్పుడు మనం ప్రధానంగా ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టడం చూస్తాము కదా, దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టేసి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ కట్టడం కానీ ఒక టాయిలెట్కి 25 లక్షలు ఖర్చు పెట్టారని తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అది వేస్ట్ అనిపిస్తుంది కదా, అన్నీ వేస్ట్. అంటే ముందు మన సొసైటీలో జరిగింది ఇప్పుడు అది జలవాసం చేయకుండానా ఇప్పుడు ఎక్కడొక్కడ పనుల మీద కట్టుకుంది మనకి, అది ఎందుకు పనికిరాని విషయం. అది మెయిన్ అన్న క్యాంటీన్ కూడా తీస్తాడు, అది కూడా నచ్చలేదు నాకు అక్కడ. మెయిన్ ఉంటే చాలామంది ఫుడ్కి కూడా ఇబ్బంది పడేవారు కాదు. ఈ అడుక్కున్న ఉంటున్నారా 5 రూపాయలకి అయిపోయింది కథ 3 పూటలు కలిపి. అది కూడా లేదు, ఆగితే అది ఆపేసినందుకు కూడా నాకు ఇబ్బంది అనిపించింది. మిగతా అంటే మనం చూసుకుంటే ఎవరు వచ్చినాక అదే రూలింగ్ ఉంటుంది. ఇంకా రెండు మెయిన్ ఏంటంటే మద్యం అయితే అక్కడ మనకి స్పిరిట్ ఎక్కువైపోయింది. అది మా చంద్రబాబు మహా అయితే అది మారుస్తాడేమో, మిగతా ఒకలా ఉంటుంది. ఇంక అంతే. మెయిన్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా పాస్ అవుట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కూడా ఎవరికి ఉండట్లేదు త్వరగా. ఆపర్చునిటీస్ గవర్నమెంట్ జాబ్స్ కూడా తీయట్లేదు. బ్యాక్లాగ్ పోస్టులు దగ్గర 2 లక్షలు బ్యాక్లాగ్ పోస్టులు ఉండిపోయి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, అది కూడా దానికోసం పట్టించుకోవట్లేదు. ఈ పెన్షన్లు పింఛన్లు ఒక్క మూవ్ అవుతున్నాయి అంతే. ఇంకా సురేష్ బ్రో, ఏం చేస్తారు బ్రో? నేను బీపీఓలో చేస్తున్నాను. సార్ ఎక్కడ బ్రో, ఏ ఏరియా బ్రో? నాది కంచరపాలెం. బ్రదర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ వైజాగ్ అనేది ఎలా డెవలప్ అయింది ఏంటి అసలు ఈ 5 ఏళ్ళలో ఏం చెప్తారా? డెవలప్ అయిందంటే ఏం డెవలప్ అయ్యేది లేదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకున్నారు అంతే తప్ప మనకి ఇప్పుడు ప్రజలకి ఏం కావాలో అవి అయితే ఏమీ చేయలేదు. అంటే ఈరోజు ఐటీ పరంగా డెవలప్ చేసాము అని చెప్పి లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము, ఐటీ సెజ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బీటెక్ అయ్యి నాది 2001లో కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, అదంతా బయటికి వెళ్ళిపోతే నా కంప్లీట్ లైఫ్ అంతా బయటే. కొన్ని ఇక్కడ ఏం చేసుకుందాం అంటే ఇవి తప్ప ఇప్పుడు వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమీ లేవు. అలాగని చెప్పి బయటికి వెళ్ళలేను, కొన్ని ఇక్కడ లోకల్లో ఇంటర్వ్యూస్కి వెళ్దామన్నా ఏమీ లేవు. సో అంటే మరి ఐటీ మినిస్టర్ గారు ఏమో గ్లోబల్ సమ్మిట్లు ఏర్పాటు చేసాం వైజాగ్లోనే, దాదాపు 13 లక్షల కోట్లు ఎంఓఎల్ చేయించుకున్నామని చెప్పి మాట్లాడారు కదా, దాని గురించి ఏమంటారు అసలు? ఏమి ఎక్కడ ఏం కనబడట్లేదు కదా, ఏమైనా కనబడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫేస్ చేద్దామన్నా మన వైజాగ్లో అయితే ఏమీ లేవు. హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే ఇంక కంప్లీట్ లైఫ్ అంతా అక్కడే స్టే చేయాలి. అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఇంకా ఇలా కంప్లీట్ ఇక్కడే ఉండిపోతున్నాం. ఈ 30,000కి 40,000కి వర్క్ చేసుకొని అది కూడా ఎక్స్పీరియన్స్ పెంచుకుంటేనే కానీ ఒక 10 years చేస్తేనే కానీ 30-40 రాదు ఇక్కడ. అలాగే లైఫ్ రన్ చేస్తున్నాం. మరి ఇంకా అంటే ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారును, వైసీపీ నుంచి ఝాన్సీ గారు కదా, సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? నాకు తెలిసి టీడీపీ భర్త గారి చేత వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇచ్చి వస్తే బాగుంటుందని చెప్పి చూస్తున్నాను. అంటే మీకు తెలుసా బ్రో భరత్ గారు గురించి? భర్త గారి గురించి అంటే నాకు పెద్ద ఐడియా లేదు అది. అంటే ఇప్పుడు అంతే ప్రస్తుతానికి తెలుగు టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇలాంటివి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారని చెప్పేసి మనకి అంత రాజకీయం గురించి అంత ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకుంటే మన లైఫ్ మనదే కదా. బ్రో ఎలా ఉంది మరి గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు? అది కంప్లీట్గా చెప్తే ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరు అందరికీ బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ లెగిస్తే అదే రోజంతా ఇంకా అదే, ఇంకా స్టడీస్ జాబు గీబు అలాంటివి లేదు వాళ్ళకి. మరి ఎవరైతే ఏం చేస్తున్నారో తెలియదు, ఇందులో మధ్యలోనే ఎవరో ఉండి వీళ్ళకి అలవాటు చేసి వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ అందరినీ ఇలాగే యూజ్ చేసుకుంటున్నారు. అంటే స్టూడెంట్స్ అంటే మళ్ళీ అలాగని చెప్పేసి చిన్నపిల్లలు ఇప్పుడు 10th class వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఇంకా పై స్టడీస్కి వెళ్ళకుండానే ఇక్కడే వాళ్ళ స్టడీస్ని ఆపేసి కంప్లీట్గా వాళ్ళు ఇక్కడ అలవాటు చేసి ఇంకా వాళ్ళ స్టడీస్ ఇంకా రన్నింగ్ అవ్వవు ముందుకి. ఈ 10th ఇంకా అవ్వకముందే 10th ఇంటర్ అవ్వకముందే వాళ్ళకి ఇందులో దించేసినప్పుడు ఇంకా నెక్స్ట్ స్టడీస్కి వెళ్ళలేరు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంక వీడికి ఇదే పాస్ అయినప్పుడు ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళు వదిలేస్తారు. ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలో మిగతా వాళ్ళు పైనుంచి ఎవరో వీళ్ళకి ఏం కావాలి మహా అయితే వాళ్ళకి 200, 100, 150 ఇస్తే చాలు దానికి, అవి ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు కావాలో అలా వాడుకుంటున్నారు. అది ఇప్పుడు అంటే ఇక్కడ ఈ వైజాగ్ నార్త్ ఎలా ఉండిపోతుంది అంటారు ఈ ఎన్నికల్లో, ఏం చెప్తారు? వైజాగ్ నార్త్ ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు అంటే ఇప్పుడు వాళ్ళు గెలవడానికి ఇప్పుడంతా హడావిడి చేస్తారు. మరి వాళ్ళు ఎవరికైతే వైసీపీ వాళ్ళ తాలూకు వాళ్ళు ఫైట్ చేయడానికి వాళ్ళు గెలవడానికి చూస్తారు. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇలాగే ఉంటుంది, మళ్ళీ ఏం చేంజ్ అవుతుందని ఏం లేదు. కొత్తగా మనం ఏం చేంజ్ చేయాలనుకుంటే మనం ఛాన్స్ ఇస్తే మనకేం కావాలో మనమే కరెక్ట్గా ఎన్నుకొని మనం అంటే మైండ్ పెట్టి ఆలోచించి ఏం చేయాలో చేస్తే మనకి బాగుంటుంది. అంటే ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఓవరాల్గా ఇప్పుడు కొద్ది చేంజ్ అవ్వాలి కంపల్సరీగా. చేంజ్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ మనం ఇంకా ఇలాగే ఉండాల్సిందే. మీ పేరు? శ్రీనివాసరావు పాసిబిలిటీ. సార్ ఏం చేస్తాం సార్? బిజినెస్.
ఎక్కడ సార్ మీది ఏరియా సెట్ ఏరియా సార్ మీది? అక్కేపాలెం. సార్ ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాం వైజాగ్ పార్లమెంట్ పరిధిలోనే గత 5 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నారు ఎంఈవి సత్యనారాయణ గారు. సో రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇక్కడ ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఆయన ఎంతవరకు పోరాటం చేశారంటారు పార్లమెంట్లో? ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటే బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటే మాకు ఇచ్చేయండి అన్నారు వీళ్ళు. ఎవరు? జగన్ ప్రభుత్వం. వాళ్ళు ఇండివిజువల్ కొనుక్కొని వాళ్ళు ఏదో డెవలప్ చేసుకుందామని, అంతేగాని ప్రైవేటీకరణ చేయొద్దని కానీ ఎక్కడ అడ్డుకోలేదు. 1. 2 రైల్వే జోన్ కోసం ఏం ఫైట్ చేయలేదు. ఇంకేటి చెప్పండి. అంటే ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయం ఏమి నిధులు కానీ ఏమి రప్పించి ఏర్పాటు చేయలేదు. ఇది అడిగితే వీళ్ళు ఎక్కడ సెట్ అయిపోతామేమో అనేసి బీజేపీ ఫేవరబుల్గా వర్క్ చేశారు. అంటే ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళకి ఎంపీ కూడా ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. స్టేట్ మన ఉత్తరాంధ్ర కోసం ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. సో మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు బొత్స ఫ్యామిలీ నుంచి. సో ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ? అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకుంటున్నారు పార్లమెంట్లో మీకున్న సమస్యల మీద ఏం చెప్తారు? భరత్ గారు చేస్తారు. అంటే ఎందుకని సార్? ఎందుకనంటే వాళ్ళు అందులో కూటమిగా ఉన్నారు కనుక భరత్ అయితే వీళ్ళు తెలుగుదేశం తరఫున తెలుగుదేశం పార్టీ కదా భరత్, వీళ్ళు అడుగుతారు సెంట్రల్ గవర్నమెంట్ని. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది కనుక వాళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అది అంటే ఇప్పుడు ఆయన గత 5 ఏళ్ళుగా ఎంపీగా ఓడిపోయారు కదా, ఈ ప్రాంతంలోనే ఉన్నారా మరి ఏంటి? ఎవరు? భర్త గారు ఈసారి గెలుస్తారు. ఇది అప్పుడు జగన్ ఇది, ఇప్పుడు జగన్ ఇది. ఇంతకుముందు ఇందులో ఏదో ఉందనుకున్నారు. జగన్ ఇప్పుడు ఇది, ఇందులో ఏం లేదు. వైసీపీలో ఏం లేదు. వైసీపీ క్లీన్ స్లీప్ అయిపోతుంది. ఏం కంప్లీట్ ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. సార్ ఇక్కడ వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీకి టికెట్ ఇచ్చారు కదా విష్ణుకుమార్ రాజు గారికి, వైసీపీ కేకే రాజు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు? కేకే రాజు పెద్దగా పోటీ ఇవ్వలేడు. విష్ణుకుమార్ రాజుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సార్ మరి ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు. ఇక్కడ వైజాగ్ సిటీ అంటేనే గంజాయి అని ఈరోజు చాలా వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? దానికోసం నాకు పెద్దగా తెలీదు. గంజాయి కోసం నాకు తెలియదు. సార్ మరో పక్కన ఋషికొండ మీద బిల్డింగ్ కట్టారు కదా, 500 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి, దాదాపు ఒక టాయిలెట్కి 25 లక్షలు అని చెప్పేసి ఇలాంటి వార్తలు విన్నాం మనం. ఎలా అనిపిస్తుంది సార్? నాకైతే అది నచ్చలేదు అసలు. అది అతను ఏంటంటే విశాఖ రాజధాని చేసి అందులో కూర్చున్నాం అనుకున్నాడు. ఎవరు? జగన్. ఇప్పుడు జగన్ ఓడిపోతే ఏమవుద్దంటే దాన్ని ఒక రెస్టారెంట్ల కింద వాటి కింద యూజ్ చేస్తాడు చంద్రబాబు వస్తే. అది 5 ఏళ్ళుగా ఐటీ హబ్ చేస్తామని అన్నారు కదా, ఏమన్నా డెవలప్ అయిందా ఇక్కడ ఈ ఏరియాలో? ఏంటి అసలు? ఇతను ఏం చేయలేదండి, చేయడు కూడాను. అతను సెల్ఫ్ అతను చూసుకుంటున్నాడు. మందు మీద రాబడి ఏవైనా వస్తే అలా రాబడి చేసుకుందామని చూస్తాడు తప్ప అతను ఏం వర్క్ చేయలేదు. దాని మీద ఫోకస్ పెట్టలేదు అతను. జగన్ సంక్షేమ పథకాలు అయితే ఏవో ఇచ్చాడు, అవి కొంతమందికి అర్హులు లేని వాళ్ళకు ఇచ్చాడు, అర్హులు లేని వాళ్ళకి అది కూడా లేవు. సరే ఏంటి మరి మరోపక్క ఇక్కడ ఏదైతే దసపల్లా భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జాలు చేశారు విజయసాయి రెడ్డి గారు హోదాలో ఉన్న టైంలో అని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు వస్తుందంటారు? అది నిజమేనండి. విజయసాయి రెడ్డి హోదాలోనే హయాంలోనే ఆ దసపల్ల భూములే కాదు, మీకు రుషికొండ సైడ్ భూములు, మధురవాడ సైడ్ భూములు, చాలా మంది ప్రైవేట్ భూములన్నీ వీళ్ళు కబ్జా చేశారు. అది విన్నాను. సో ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి సార్? చెప్తున్నాను కదా, 1 సైడ్ వారన్నా ఎన్నికలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలడానికి ఆస్కారం ఉంది. 120 నుండి 144 సీట్ల వరకు కూడుకొచ్చేస్తారు. సరే అంటే భరత్ గారికి ఇక్కడ మెజారిటీ వస్తుందంటారా ఈ ఎన్నికల్లో? ఏం చెప్తారు? అప్రాక్సిమేట్లీ 50,000 మెజారిటీ వస్తుంది. 50,000.